మీరు 4న పుట్టారా? 4 అంటే రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, పట్టుదల. 4 నా భాష చెప్పాలంటే కుబేర సంఖ్య. కాళ్ళ మీద కాలేసుకొని ఉంటారు. సో 4లో డిఫెక్ట్ ఏమంటే పేరు రాంగ్గా పడిపోతుంది. వీళ్ళకి తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, అన్నీ ఇచ్చి దేవుడు పేరు రాంగ్గా పెట్టి వేరే వాళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేస్తూ తక్కువగా పనిచేస్తూ వేరే వాళ్ళని కోటీశ్వరులను చెయ్యాలి. అదే 4లో పుట్టిన వాళ్ళ పేరు బాగుంటే, సంఖ్యాబలం బాగుంటే ఖచ్చితంగా వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. సో ఈ 4న పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది? సో 2026 అంటే 10 అంటే 1 + 0 1. ఈ 1, 4 మంచి ఫ్రెండ్స్. సో ఈ 4న పుట్టిన వాళ్ళకి 2026 అద్భుతంగా ఉండబోతూ ఉంది. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, భార్యాభర్తల సంబంధాలు చక్కగా ఉంటాయి. బట్ ఈ 4న పుట్టిన వాళ్ళ పేరు మళ్ళీ 4 అక్షరాలు లైక్ హరి, గిరి, సిరి, నాని ఇలాంటి పేరున్న వాళ్ళకి, 6 అక్షరాల్లో పేరున్న వాళ్ళకి, 8 అక్షరాల్లో పేరున్న వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. పుట్టింది 4లో, పేరులో 8, రాహు శని కలయిక అయిపోతుంది. సో పేరులో 4, 6, 8 లెటర్స్ ఉండకూడదు. టోటల్ కూడినప్పుడు పేరులో 4 నంబర్, 6 నంబర్, 8 నంబర్ లేకుండా ఉంటే ఈ 4న పుట్టిన వాళ్ళకి 2026 అద్భుతం. సో మీ పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరు 5న పుట్టారా? సో చెప్పాలంటే ద హయ్యెస్ట్ ఎనర్జీ, చాలా గొప్ప గొప్ప శక్తులు, ఒక అదృష్టమైన పుట్టుక ఈ 5. ఫర్ ఎగ్జాంపుల్ 5న పుట్టిన విరాట్ కోహ్లీ సెంచరీస్ మీద సెంచరీస్, కోట్లు సంపాదిస్తున్నాడు. దీపికా పడుకునే, మమతా బెనర్జీ, కాజోల్ ఇలా 5 అంటే పబ్లిసిటీ, 5 అంటే నేమ్, 5 అంటే అందగాళ్ళు, 5 అంటే మాట్లాడే కెపాసిటీ. సో మాటలతో ఎవరినైనా మాయ చేయగలరు, వీళ్ళు అనుకున్నది మీ దగ్గర చేయించుకోగలరు. సో 5కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ, బుద్ధిబలం ఎక్కువ. 5 అంటే బుధుడు, ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటాం. ఈ 5లో పుట్టిన వాళ్ళకి ఆపే శక్తే లేదు. ఈ 5లో పుట్టి పేరులో నంబర్స్ బాగుంటే వీళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వాలి. అవ్వట్లేదు అంటే పేరులో రాంగ్ నంబర్. ఈ 2026 అంటే 10 అంటే 1 + 0 1, 5 మంచి ఫ్రెండ్స్. సో 5లో పుట్టిన వాళ్ళకి ఈ 2026లో తిరిగే లేదు, ఘన విజయాలు ఉన్నాయి. బట్ ఈ 5న పుట్టిన వాళ్ళకి డిఫెక్ట్ ఏమంటే వీళ్ళ పేరులో 3వ నంబర్ కానీ, పేరులో 12 అక్షరాలు కానీ వస్తే అడ్డంకులు. సో 5 అంటే పవర్. అందుకే దుర్గా, అల్లా, జీసస్, అయ్యప్పమాలే స్వామి 5 లెటర్స్. 5 అంటే పంచభూతాలు, 5 అంటే పంచప్రాణాలు. మీ బిడ్డ 5లో పుట్టి కూడా తనకలాడుతుంటే అతని పేరులో అక్షరం మార్పు అవసరం. మీరు 6న పుట్టారా? ఈ 6న పుట్టిన వాళ్ళు శుక్రుడు దీవెనల వల్ల సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు. దే ఆర్ గుడ్ ఇన్ లవ్, ట్రావెల్, రొమాన్స్, గుడ్ ఫుడీస్, చాలా అందంగా ఉంటారు. వీళ్ళు షేర్ బిజినెస్లో, కన్స్ట్రక్షన్లో, రియల్ ఎస్టేట్లో, కాస్మెటిక్ ప్రోడక్ట్ సేల్స్లో బాగా డబ్బు సంపాదించుకోగలరు. వీళ్ళు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెట్టినా శుక్రుడు దీవెనల వల్ల ఎంత ఖర్చు పెట్టినా సాయంత్రానికి 2 సంపాదించే పవర్ 6న పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఈ 6న పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది? 2026 అంటే 10 అంటే 1 + 0 1. 1కి 6కి పడదు. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. సో ఈ పడకపోవడం వల్ల 6న పుట్టిన వాళ్ళకి ఈ 2026లో విపరీతమైన డబ్బు ఖర్చు, ప్రయాణాలు, టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ పని చేసినా బ్రేక్స్, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదము. మెయిన్గా 3, 12, 21, 30 డేట్స్లో
యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. పింక్, పర్పుల్, వైలెట్ బట్టలు వేసుకోకండి. అండ్ 6న పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా పేరు చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే సరి చేసుకోండి. ఈ కరెక్షన్ ఇచ్చానంటే లైఫ్ లాంగ్ బాగుంటారు. ఏ ఇయర్ అయినా కూడా బాగుండేలాగా నేను మీ పేరులో చిన్న కరెక్షన్ ఇస్తాను. 7న పుట్టారా, నెల, సంవత్సరం ఏదైనప్పటికీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా 7 అంటే కేతు ప్రభావం. కేతు ప్రభావం వల్ల హైలీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ. సో 7 వాళ్ళకి ఫ్యామిలీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. వీళ్ళు తెలివితో సంపాదన బాగా చేసుకుంటారు. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు ఉండే నంబర్ 7లో పుట్టిన వాళ్ళు ఎక్కువ. సో 7లో పుట్టిన వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా ఎంటుకల వాసులో తప్పించుకొని బయటపడతారు. వీళ్ళకి జరగబోయేది కూడా ముందే తెలుస్తుంటాయి. సో 7లో పుట్టడం చాలా అదృష్టం. నా భాష చెప్పాలంటే 7 అంటే స్వర్గం. 7 కొండలవాడు 7 కొండల మీద. 7 అంటే బిస్మిల్లా. 25న పుట్టారు జీసస్. సో 7 అనేది స్వర్గం. వర్షం పడితే 7 రంగులు, 7 ఋషులు, 7 సముద్రాలు, 7 స్వరాలు, 7 వింతలు, 7 లోకాలు, వారంలో 7 రోజులు, పెళ్ళిలో 7 అడుగులు. సో 7 అనేది శత్రువు లేని నంబర్. సో 7 వాళ్ళకి 2026 అద్భుతం. 7లో పుట్టి ఉండి పేరులో రాంగ్ నంబర్స్ లేకపోతే సంవత్సరాలు మారుతున్నా వీళ్ళు గెలుస్తూనే ఉంటారు. వ్యాపారంలో నంబర్ 1, కాపురంలో నంబర్ 1, జీవితంలో నంబర్ 1. సో 7లో పుట్టి కూడా దెబ్బతింటున్నారంటే మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టే. మీరు 8న పుట్టారా, 8 అనేది 2 సంపూర్ణాలు, 0, 0. చాలామంది 8లో పుట్టితే భయపడుతుంటారు. మా అబ్బాయి 8లో పుట్టాడు సార్, శనిలో పుట్టాడు సార్. నిజమే, 8లో పుట్టి పేరు బాగాలేకపోతే శనే. పనులు లేట్, జాబ్ లేట్, మ్యారేజ్ లేట్, సంతానం లేట్, టార్గెట్స్ లేట్. 8లో పుట్టి పేరులో సంఖ్యాబలం బాగుంటే మనం చేయాల్సిందంతా మంచి పేరు ఇవ్వడం పిల్లలకి. అది ఇవ్వగలిగితే 8న పుట్టే వాళ్ళని ఆపే శక్తే లేదు. రేవంత్ రెడ్డి గారు 8తే, వైఎస్ రాజశేఖర రెడ్డి 8తే, అల్లు అర్జున్ 8తే. వీళ్ళకి ఏం శని ఉంది? వీళ్ళు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు, చెరగన ముద్ర వేశారు. వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. సో 8లో పుట్టిన వాళ్ళు పేర్ల నంబర్స్ బాగుంటే అంచెలంచెలుగా ఎదుగుతూ గమ్యాన్ని ఖచ్చితంగా క్రాస్ చేసేస్తారు. సో మీరు 8న పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో రాంగ్ నంబర్స్ ఫస్ట్. ఈ 8న పుట్టిన వాళ్ళకి 2026 అంటే 2026 అంటే 10, 10 అంటే 1 + 0 1, 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. 1కి 8కి పడదు.